పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ అభ్యర్థి వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడారన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనడం సరికాదని మండిపడ్డారు. తన హయాంలోనే 100 ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలన్నారు. లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ మీద గెలవబోతున్నామన్నారు. సినిమా డైలాగులు రియల్ పాలిటిక్స్లో పనిచేయమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టడం ఖాయమని అంటున్న వంగా గీతతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పిఠాపురం అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గాని మారిందని చెప్పొచ్చు. ఇక్కడైతే కనుక వంగా గీత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే జనసేన నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కనుక నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో అటు వంగా గీత మీద కానీ వైసీపీ మీద కానీ అనేక విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. దీనికి సంబంధించి వంగా గీతను అడిగి తెలుసుకుందాం. సార్, మేడం చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ అయితే అనేక విమర్శలు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? అదే మాకు కూడా తెలిసింది న్యూస్ ద్వారా. అందరూ కూడా అభ్యర్థులు ఎవరికి వాళ్ళు ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తారు. మేమైతే మా ప్రచారం మేము చేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, మేము చేయబోయే కార్యక్రమాలు, ఈ నియోజకవర్గానికి పట్టణాల వారీగా గ్రామాల వారీగా కావాల్సిన విషయాలు, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటాయి వీటి గురించి మేము చర్చించుకోవడం, భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడగలం అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ అంటే బాధ కలిగించే అంశం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం చాలా దగ్గర దగ్గర 1952లో నుంచి స్టార్ట్ అయింది పిఠాపురం నియోజకవర్గం. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పిఠాపురం నియోజకవర్గం అంటే ఎప్పుడు గొడవలు అన్నీ లేదు. అతి చిన్న నియోజకవర్గం అసలు జిల్లాలో 21 నియోజకవర్గాలు ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత చిన్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. 2009లో నేను ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఉప్పాడ కొత్తపల్లి మండలం కారణం రీఆర్గనైజేషన్లో కొంచెం పెద్ద మండలం అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంటారు, శాంతంగా ఉంటారు, చక్కగా వాటర్లు మంచి నిర్ణయం తీసుకుని వేస్తారు. ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్న మేము మాకు న్యూస్ ద్వారా చూసింది ఏంటంటే ఇక్కడ ఏదో ఆలయాలు ధ్వంసమైనట్టుగా లేకపోతే ఇంకొకటి అని రకరకాలుగా చెప్పడం. నేను దయచేసి కోరుతున్నాను, పిఠాపురం నియోజకవర్గంలో అట్లాంటివి ఎక్కడా లేవు. అలాంటిది అందరూ అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాయి. అంతేకాదు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఇక్కడికి జిల్లా మొత్తమే కాదు, రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం మీద చాలామంది ప్రతిరోజు వేలాది మంది వచ్చి భక్తులు ఇక్కడ చక్కగా ఒంటరిగా కూడా వస్తారు. స్త్రీలు ఒక్కొక్కరే వచ్చి కూడా ఇక్కడ ప్రశాంతంగా 3-4 రోజులుండి శ్రీపాద శ్రీవల్లభ దర్శనాలు కానీ, పాదగాయ క్షేత్రం కానీ, మాధవ క్షేత్రం కానీ ఇలా అన్నీ తీసుకుని వెళ్తారు. అట్లాగే మనకి ఉరుసు ఉత్సవం జరుగుతుంది బీబీ. అక్కడ బీబీ బంగారమ్మ గుడి, అక్కడ ఉరుసు ఉత్సవం లక్షలాది మంది పాల్గొంటారు. రోజు ఎంతోమంది వస్తుంటారు. ఎప్పుడు కుల మతాలకు అతీతంగా వెళ్తారు. అట్లాగే ఇక్కడ మన ఉమరాలక్ష్మి గారిది ఉంది. అట్లా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఓల్డెస్ట్ చర్చిలు ఉన్నాయి, ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా ఇబ్బందులు అనేవి లేవు. ఇక్కడైతే పాదగది క్షేత్రం ఉంది, అలాగే మీరు అన్నట్టు చాలా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన డెవలప్ చేయలేదు. కాబట్టి వంగా గీతను నిలదీయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే అదే సరే మేమేమంటున్నామంటే మేము నిలదీయడానికి ఎక్కడి నుంచో లాక్కొచ్చి నిలదీ నేను ప్రజల్లోనే ఉంటున్నాను. గతంలో నిలబడ్డాను, పోటీ చేశాను, నెగ్గాను, ఇప్పుడు నిలబడ్డాను, ఇంటింటా తిరుగుతున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అనేది అసలు కరెక్టే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, ఎవరిని ఏ విధంగా ఆదరిస్తారు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేంటంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, అనుమానాస్పదమైన విషయాలు కానీ, ఇలాంటి కావాలని ఎలక్షన్ కోసం కొన్ని పదాలు వాడటం కానీ అది కరెక్ట్ కాదు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. వాళ్ళకి నిరంతరం స్థానికంగా ఉండే సమస్యలు కానీ, నిరంతరం వాళ్ళ వృత్తి, కుల వృత్తులు కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు, రకరకాల వృత్తులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి అడగగానే పనిచేసే వాళ్ళు కావాలి. అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది వంగా గీత అయితే చెప్తున్నారు. ఇక్కడైతే కనుక వైసీపీ విజయం ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆయన ఎన్నికల అస్త్రాల్లో భాగంగా అయితే లేనిపోయిన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇది ప్రశాంతమైన పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధమైన అల్లర్లు లేవు. ఇక్కడ పవిత్రమైన పిఠాపురాన్ని అయితే చిన్న పిఠాపురాన్ని తీసుకొచ్చి అరాచకంగా సృష్టించి ఓట్ల కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలైతే కనుక విజ్ఞతగా ఆలోచిస్తారు, వైసీపీకి గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ అయితే కనుక లేనిపోయిన ఆరోపణలు చేయడం వల్ల అతనికే నష్టం తప్ప మాకు అయితే కనుక ప్రజల మద్దతు ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి.